కేంద్ర ప్రభుత్వాన్ని అసలు ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ లీడర్ అంతా కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంని మేము మహిళా కాంగ్రెస్ తరఫున, తెలంగాణ కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళ సామాన్యుడు వాళ్ళ గ్యాస్ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, డీజిల్ పెట్రోల్ భరించే పరిస్థితి లేదు, విపరీతంగా ధరలు పెంచిరు. దాన్ని ధరలను నిరసిస్తూ ఇవాళ మేము ధర్నా చేయడం జరిగింది మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో. అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా కొంత చేయాలి అనుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? తాహతకు మించి మన స్టేట్ పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చిపోతే ఇవాళ నెలకి 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇవాళ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉందని వివక్ష చూపించుకుంటా రావాల్సిన నిధులు కూడా మన మెట్రో phase 2 రైల్ దానికి కానీ ఓఆర్ఆర్కి కానీ నిధులు ఇచ్చిరా? మనం ప్రతిపాదించినది ఏది కూడా కేంద్రం కన్సిడర్ చేయకుండా పక్షపాతం చూపిస్తుంటే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి? ఇప్పటికే 25 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అన్నీ మహాలక్ష్మి పథకం కోసం కానీ, వాళ్ళ ఉచిత బస్సు కానీ, తర్వాత 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ, తాతకు మించి రేవంత్ రెడ్డి గారు బయట నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రానికి ఏర్పడ్డది. అంటే మొన్న మోదీ గారు వచ్చినప్పుడు కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది, చూసుకొని వాడుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించలేదు? రేవంత్ రెడ్డి గారిని నువ్వు మాతోటి రా, మా బీజేపీలోకి రా, మీకు నిధులు ఇస్తామని చెప్పే మాట ఒక ప్రజా వేదిక పైన ఇవాళ మోదీ గారు మాట్లాడిరు. ఇవాళ మోదీ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, అంటే రేవంత్ రెడ్డి గారు ఎఫిషియన్సీ తెలుసు కాబట్టి నువ్వు మా ఎమ్మటి రా అని చెప్పి బతలాడుకునే పరిస్థితి మోదీ గారికి వచ్చింది. డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నన్ని రోజులు మోదీ ఎన్ని ఈ కుయోక్తులు వండినా, ఎట్లాంటి అత్యాశ చూపించినా, ఎట్లాంటి డబుల్ ఇంజన్ సర్కారు ఆలోచనలు తెలంగాణలో పని చేయవు. ఇవాళ మోదీని ఒకటే అడుగుతున్నాం, మధ్యతరగతి వాళ్ళ ఖర్చులు తగ్గించుకోమని చెప్తున్నావు, నువ్వు మాత్రం మేము ట్యాక్స్ కట్టిన డబ్బుతోటి విదేశాల్లో వెళ్ళి జల్సాలు చేసి అవార్డులు తీసుకొని వస్తావు. నీ అవార్డుల వల్ల ఎవరికి ఏం ఒరిగింది? ఎవరికి ఉపయోగం ఉంది? ఇవాళ ఒక మధ్యతరగతి వాళ్ళు తిండి తినలేని పరిస్థితి, గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితి, డీజిల్ పెట్రోల్ కొనుక్కోలేని పరిస్థితిలో నీకు ఈ అవార్డులు, ఈ ఫోటోషూట్లు ఇవి అవసరమా? వికసిత్ భారత్ అంటావు, రేజింగ్ ఇండియా అంటావు, స్టార్టప్ ఇండియా అంటావు, ఏమైంది? పేపర్ లీకేజీలై వేల మంది విద్యార్థులు ఇవాళ నిరాశల పాలై ఇవాళ దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. బేటీకో బచావ్ బేటీకో పడావ్ అంటావు, ఏమైంది? నీ కేంద్ర మంత్రి కొడుకు ఫోక్సో కేసులో నిందితుడిగా తేలిండు, నీ నిదానం ఎక్కడికి పోయింది? అంకిత బండారి కేసులో ఏం న్యాయం జరిగింది? ఆ ప్రజల రేవన్నని ఎందుకు వదిలిపెట్టిరు? దేశం వదిలిపెట్టి పారిపోతుంటే రెగ్యులర్స్ దేశం కోసం అన్నీ వాళ్ళు పర్సనల్ లైఫ్ని ఫనంగా పెట్టి ఒక మహిళా రెగ్యులర్స్ మీద నీ గవర్నమెంట్లో కేంద్ర మంత్రి ఏ విధంగా వాళ్ళు లైంగికంగా వాళ్ళని వేధిస్తే నీ మోదీ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు ఏం అర్హత ఉందని చెప్పి తెలంగాణకు వచ్చి మా ముఖ్యమంత్రి గారిని నా ఎమ్మడిని అడుగు, నీకు నేను నిధులు ఇస్తా అని మాట్లాడుతున్నాం. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇదే మోదీ గారు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆనాడు మరి నువ్వు మా పార్టీలోకి వస్తేనే నీకు నిధులు ఇస్తానని అనలేదే మా ప్రధానమంత్రి గారు? మా మన్మోహన్ సింగ్ గారు నిధులు ఇవ్వబట్టే నువ్వు ఆనాడు డెవలప్మెంట్ చేసుకొని గుజరాత్ మోడల్గా మార్చి ఇవాళ ప్రధానమంత్రి కూడా అయినావు. కానీ నువ్వు మాత్రం మాకు మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వమని చెప్తే వివక్ష చూపిస్తారా? బీజేపీలోకి వస్తేనే నీకు నిధులు ఇస్తామని చెప్పి, నీ రాష్ట్రానికి నిధులు ఇస్తామని చెప్పి ప్రజావేదికలో చెప్పడం ఎంత హాస్యాస్పదం. లేకపోతే అక్రమ కేసులు పెట్టడం, సిబిఐ ఈడీ పోలీసులను ముందుకు తోలడము, వేధించడము, అధికారాన్ని లాక్కోవడం. అంటే మీ ముఖ్యమంత్రి గారు కూడా 500లకు సిలిండర్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు, మరి ఇంకా దాని గురించి జాడలేదు పత్తలేదు. ఎందుకు లేదమ్మా? కొన్ని చోట్ల ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అమలు చేసిన 6 పథకాల్లో మ్యాక్సిమం 70% అన్నీ అమలు చేస్తున్నారు. ఏది రాలేదంటే ఒక పెన్షన్ రాలేదు, తులం బంగారం రాలేదు, కానీ 2.5 సంవత్సరాల్లో మ్యాక్సిమం నెరవేరుస్తున్నారు. కేంద్రం యొక్క బ్లెస్సింగ్స్ లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం నిధులు సపోర్ట్ లేకపోయినా కూడా మ్యాక్సిమం బయట నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రజాపాలన ముందుకు తీసుకుపోతున్నారు. సో ఫైనల్గా ఏం చెప్తా అనుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మీరు ఎన్నికల ముందు ఎన్నో రకాల కుయోక్తులు, ఉజ్వల పథకం కాదు, అది ఉత్తి పథకం. సంవత్సరానికి 12 సిలిండర్లు సబ్సిడీ ఇస్తా అని చెప్పిన ఈ మోదీ గత ప్రభుత్వం 9 కుదించిండు. ఇవాళ ఎన్నికల తర్వాత ఓట్లు పడ్డ తర్వాత 4 సిలిండర్లు మాత్రమే ఇస్తున్నాడు. సబ్సిడీ 300 అంటాడు. 1000 రూపాయలు నువ్వు గ్యాస్ పెంచి నీ ముష్టి 300 ఎవరికి కావాలి? 700 రూపాయలు ఇవాళ సామాన్యుడు ఎక్కడి నుంచి తెచ్చి గ్యాస్ సిలిండర్? మా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 గ్యాస్ సిలిండర్ పెంచలేదు, 400లకు మించి పెంచలేదు.
60-70 పెట్రోల్ దాటలేదు. కానీ పావుల 50 పైసలు పెరిగితే కూడా ఇదే స్మృతి ఇరానీ, ఇదే నరేంద్ర మోదీ, ఇదే రాజ్నాథ్ సింగ్ పెద్ద పెద్ద సిలిండర్లు ఎత్తుకొని మొత్తం పెద్ద పెద్ద ధర్నాలు చేసిరు. ఇప్పుడు ఎక్కడ పోయారు మీరందరూ? ఇవాళ 1000 కోట్లు దండుకొని అధికారం వచ్చిన తర్వాత సామాన్యుని నడ్డి విరిచే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు?